అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా. ముందు రెహమాన్ దగ్గర మొదలు పెడదాం. రెహమాన్, ఒక పక్క నీళ్ల సమస్యలు, మరో పక్క అంటే పంచుకోవాలన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విభేదాలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో ఆంధ్రాకి సంబంధించిన క్లెయిమ్ అలాగే ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో తెలంగాణ క్లెయిమ్ అలాగే ఉంది. విద్యుత్ బకాయిలకు సంబంధించిన క్లెయిమ్ అలాగే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్ కానీ, అదే సందర్భంలో ఈ రెండింటిని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ, వీటన్నిటి నేపథ్యంలో దశ ఎట్లా ఉండబోతోంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కోఆర్డినేషన్లో? డెఫినెట్గా అరవింద్ కొల్లి గారు మంచి అంశం మీద చర్చలు లేవట్టినారు. ఇప్పుడు ముందుగా ఏంటంటే హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని. ఇప్పుడు అది పరిష్కారం అయిపోయింది. ఉమ్మడి రాజధాని కాదు. జూన్ 2 నుంచి అది మళ్ళీ గడువు పొడిగించలేదు కాబట్టి హైదరాబాద్ ఫ్రీ అయిపోయింది. ఇక దీని గతంలో ఇది ఇక్కడ మాకు కూడా రాజధాని, ఉమ్మడి రాజధాని అనేటువంటి వాదన ఉండేది. ఆ వాదన తొలగిపోయింది. ఇప్పుడు మిగిలిన చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉన్నది. విభజన హామీల్లో నిధి వడ్డాలు ఉన్నాయి, వాటిపైన కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీ లేకపోతే మిగిలిన అంటే తెలంగాణ భూభాగంలో మిగిలిపోయినటువంటి ఉమ్మడి ఆస్తుల విషయంలో కొంత మాట్లాడుకోవాల్సి ఉన్నది. అట్లానే ఆంధ్ర ప్రాంతంలో మిగిలిపోయినటువంటి ఉమ్మడి ఆస్తుల గురించి కొంత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరూ చాలా సాన్నిహిత్యంగా మసలుకున్నారు. అట్లానే వాళ్ళ నేపథ్యంలో కొంత నీటి వాటా విషయంలో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయినారని చెప్పి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించినారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి నీటి వాటాల విషయంలో కేసీఆర్ పోయినారని. తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగిన వ్యక్తి కేసీఆర్ అని అనుకున్నారు అంతా. కానీ అక్కడ జరిగిన ఒప్పందాలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఆ ఒప్పందాలని, ఆ పత్రాలని అవన్నీ బయట పెడితే అవన్నీ అధికారుల మధ్యలో జరిగినాయి, మా మధ్యలో జరగలేదనేటువంటి కొత్త వాదనలు రకరకాలుగా వినిపించినాయి. అయితేనే ప్రాజెక్టులు కేంద్రం ఆధ్వర్యంలో ఉండాలా లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు అక్కడికక్కడే వాళ్ళ కంట్రోల్లో ఉండాలనేటువంటి ఇంకో ప్రధానమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు అనుకూలంగా లేకపోతే ఆయనతో ఒక మిత్రత్వం కలిగి ఉండేను, అవునన్నా కాదన్నా ఇది ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినా ఎన్డీఏ పూర్తిగా ప్రభావితం చేయగలిగిన గవర్నమెంట్ అయితే కాదు. ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఎన్డీఏ ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు, ఉదాహరణకు మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తాం అనే అమిత్ షా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండనియమంటే అట్లాంటివి అక్కడ ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఎన్డీఏ ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో మేము వెళ్తున్నప్పటికీ నేను సెక్యులర్ పార్టీ, నేను మైనారిటీలతో కలిసి ఉంటా, మైనారిటీల భాగస్వామ్యంతో ఉంటా. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన వివాదాలకి పరిమితమై ఈరోజు డిబేట్ చేసేటటువంటి అవకాశాలను పరిశీలిద్దాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఏదైతే ఆంధ్రులకి సంబంధించిన భయాన్ని పారదోలటానికి ఏదైతే సెక్షన్ 8 అనేటటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చారో ఆ సెక్షన్ 8 మీద కనీసం ఒక్క కేసు కూడా 10 ఏళ్లలో బుక్ అనేటువంటి పరిస్థితిని గమనించాలి. ఏమంటారు రెహమాన్? ఇప్పుడు నిజానికి సెక్షన్ 8 అనేది ఆంధ్ర ప్రాంతంలో నుంచి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ప్రయోజనాల్ని, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం వచ్చినటువంటి ప్రత్యేక ఫెసిలిటీ చేర్చినటువంటి చట్టం. అట్లాంటి
ఫెసిలిటీ. అయితే అట్లా ఆంధ్ర దగ్గర సెటిల్ అయినటువంటి మిత్రులకు కానివ్వండి, తెలంగాణ వాదులుగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ నగరంలో రెండు ప్రాంతాల వాళ్ళు కలిసిపోయినారు. రెహమాన్ మీ దగ్గర ఇది అభినందించాల్సిన రెహమాన్ మీ దగ్గర ఏదో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి సరి చేసుకోండి. లోపు నేను